కలుగును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క మహాకృపలో ఈ 2026 సంవత్సరంలో ప్రభు మనలను 2 మాసాలు, మూడో మాసంలోనికి ప్రభు ప్రవేశపెట్టి ఉన్నారు. మరి మూడో మాసంలోనికి వెళ్ళడానికి ముందుగా రెండవ మాసంలో ప్రభు మీ ఎడల చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఎవరైనా క్లుప్తంగా సాక్ష్యం చెప్పాలనుకున్న వారు మరి ఆ సమయంలో వారి సాక్ష్యాన్ని పంచుకొని తదుపరి వర్తమానంలోనికి వెళ్దాం. రెండవ మాసంలో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా బ్లెస్ చేశాడు, ఎలా ఆశీర్వదించాడు అన్న మాట మాత్రమే మీరు వివరించాలని ప్రభు పేటనే మనవి చేస్తున్నాం. ఎవరైనా? అయ్యగారండి వందనాలండి. అమ్మ వందనాలమ్మా, వందనాలు. అందరికి నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన బెన్హరయ్య గారికి, సురేష్ అయ్య గారికి నా వందనాలు. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. మరి పాప విషయంలో ఎంతో భారంతో ప్రతి దినము కూడా ప్రార్థించేవారు. మరి ఫిబ్రవరి నెలలో దేవుడు అద్భుతకరమైన రీతిలో పాపకి వివాహాన్ని కుదర్చడం, మంచి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేయడం, నిశ్చితార్థం కూడా చక్కగా ఘనముగా దేవుడు జరిపించాడు. అప్పట్లో మా దగ్గర ద్రవ్యమేమీ లేదండి. కానీ దేవుడు అనుకోని విధంగా మొత్తం ద్రవ్యాన్ని సమకూర్చి ఎంతో ఘనముగా దేవుడు జరిపించాడండి. అదంతా కేవలం మీ ప్రార్థన వల్లే. అలాగే బాబు వేజ విషయంలో నిన్నటి దినాన్ని రిజెక్ట్ అయిందని చెప్పేసి బెన్హరయ్య గారికి, సురేష్ అయ్య గారికి మెసేజ్ పెట్టానండి నేను. చాలా ఆందోళన చెందాను. దేవుని చిత్తంలో ప్రేయర్ చేయండి అనేసి. నిన్నటి నుండి సురేష్ అయ్య గారు, బెన్హరయ్య గారు ప్రార్థించారు. అలాగే ఉదయం పూట మీట్లో ఏకీభవించి ప్రార్థించారండి బాబు విషయంలో. అసలు ఎంతో భారంగా ప్రార్థించారు. అందరూ ఏకీభవించారు. మా బాబాయ్ అన్నాడు కదా, అమ్మ రిజెక్ట్ అయిపోతే మరలా అది రావాలంటే రిజెక్ట్ అయిపోయిన మరలా వాడు తీసుకోడు, క్యాన్సిల్ చేసేస్తాడు. మరలా కొత్తగా మనం వాళ్ళ అపాయింట్మెంట్కి వెళ్ళడమే, నెల తర్వాత పిలుస్తాడు అనేసి అన్నారు. ఇటే ఫ్లైట్ టికెట్ తీసేసాము. అయినా దేవుని చిత్తము, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు కాబట్టి మరి మీరు కూడా ప్రార్థించారమ్మా, ఎంతగానో ప్రార్థించారు. అయితే 3 గంటలకే బాబుకి ఢిల్లీ నుండి మెసేజ్ వచ్చిందండి. నిన్నటి నుండి ఆస్ట్రేలియా వాళ్ళు, జర్మనీ వాళ్ళు మెసేజ్లు పెడతానే ఉన్నారు. వాళ్ళేమో రిప్లై ఇవ్వలేదు, సమాధానం ఏమీ లేదు. అయితే 3 గంటలకే ఢిల్లీ వాళ్ళు మెయిల్ పెట్టారంటే అండి, మరి వీసాలో ఎక్కడ ప్రాసెస్లో ఎక్కడ రాంగ్ జరిగిందో తెలియదు కాబట్టి నీ బయోడేటా అంతా ఇచ్చుకుని సోమవారం 9 గంటలకల్లా హైదరాబాద్ ఆఫీస్లో ఉండమన్నారండి, సర్టిఫికెట్లన్నీ తీసుకుని బాబుని. ఇదంతా కేవలం మీ అందరు చేసిన ప్రార్థనలేనండి. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు, ఇది చిన్న నెల అయినా చక్కటి ఆశీర్వాదాలతో మా గృహంలో దేవుడు చేశాడు. రేపటి దినాన్ని బాబు హైదరాబాద్ ప్రయాణమే వెళ్తున్నాడండి. మరలా వేరే విషయంలో మీరు ఎంతగానో ప్రార్థించారు. మరి వేజ సకాలంలోనే రాగలిగినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ పేరు పేరున నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. 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 మరి ఈ సమయంలో మన మధ్యలో సాక్ష్యాన్ని వివరించినటువంటి సహోదరి వినోదిని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకెవరైనా ప్రభు రెండవ నెలలో మా ఎడల అద్భుతం చేసి ఉన్నారు అన్నవారు ఎవరన్నా ఉన్నట్లయితే ఇంకా ఆ సమయాన్ని వినియోగించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు జెస్సీ. నాకు ఈ సెకండ్ మంత్లో ఆయన కృప ద్వారా నన్ను రక్షించి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. అండ్ ఆయన పనిలో నేను వాడబడుతున్నాను. రీసెంట్గా కల్వరీ యూత్ మినిస్ట్రీస్ ఓన్లీ గర్ల్స్కి ఒక్కటికే స్టార్ట్ చేయబడింది. అది దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. దానికి కృతజ్ఞతాస్తుతులు. ఇంకా చాలామంది యూత్ గర్ల్స్ రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో జెస్సీ ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఇంకా ఎవరైనా చెప్పేవారు ఉన్నారా? ఇంకా వర్తమానంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్.
ఆమెన్. ఆమెన్. మరి ప్రశాంతి గారు చెప్పబడిన సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. రెండు ప్రైజ్లాడండి అయ్యగారు. అమ్మ వందనాలమ్మా. క్లుప్తంగా చెప్పండి వందనాలండి అమ్మా. అయ్యగారు. మరి వర్తమానంలో కూడా క్లుప్తంగా వెళ్దాం. ఎంచున్నదేనండి. ముందుగా దేవాదేవునికి వందనాలండి. సురేష్ అయ్య గారు, బెనహరయ్య గారికి, కూడి వచ్చిన వరకు అందరికీ వందనాలండి. మొన్న లాస్ట్ సండే అండి మా అబ్బాయి సైకిల్ తొక్కుంటా అవతల పేటలోకి వెళ్ళాడండి. అంటే మాకును పేటకి మధ్యన తార్ రోడ్డు ఒకటి అడ్డంగా ఉంటదండి. అక్కడ లోపలికి వెళ్ళాలంటే రిటర్న్ వచ్చేసినప్పుడు సైకిల్ తొక్కుంటూ స్పీడ్ మీద వచ్చాడంటండి. స్పీడ్ మీద వచ్చి రోడ్డు ఎక్కిస్తున్నాడంటండి. లారీ రావడం చూసుకోలేదంటండి. అక్కడైతే స్పీడ్ బ్రేకర్లు ఏం లేవండి. లేకపోతే ఆ లారీ కూడా స్పీడ్‌గానే వచ్చేస్తుందంటండి. మా వోడు చూసుకోకుండా ఒకసారి టర్నింగ్ ఇట్ట తిప్పాడంటండి. తిప్పడంతోటే లారీకి అడ్డమొచ్చి పడిపోయాడంటండి. లారీ అతను ఒకసారి బ్రేకేసాడంటండి. నాకైతే ఈ విషయం తెలీదు. ఇంటికి వాడే సైకిలు తీసుకొనొచ్చేసాడు. వచ్చేసి నాకు కాళ్ళు దెబ్బ తగిలిందమ్మా పడిపోయాను. అడ్డంగా వచ్చేసింది. నేను పైకెక్కుతుందడికి అని చెప్పాడు గానండి, ఇంక నాకు పూర్తిగా ఏం చెప్పలేదు. సరే అని చెప్పి వాడికి ఆయింట్‌మెంట్ అవి రాసానండి. నాకు నేను చర్చికెళ్తుంటే ఒక్కొక్కళ్ళు చెప్తున్నారండి. అక్కడ కూర్చుంటారు చాలామందండి. అక్కడ బల్లలుంటాయి. కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారండి నాకు. ఆ రోజు ఇలా అయ్యింది. నిజంగా ఆ లారీ అతను బ్రేకేసాడు. లేకపోతే ఆ లారీ కింద ఉండేవాడు అసలు మీ అబ్బాయి. మా అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిపి ఎళ్లారంటండి సైకిల్ మీద. అని అందరూ చెప్తుండండి. దేవుడు నిజంగా ఈ నెలలో మాకు చేసిన మేలండి. దేవాదేవునికి వందనాలండి. దేవుడు నా కుమారుడి పట్ల ఆ అబ్బాయిని తప్పించినందుకు దేవాదేవునికి వేలాది వందనాలండి. మా కుటుంబం కొరకు రోజు గూగుల్ మీట్‌లో ప్రార్థిస్తున్న ప్రతి అందరికి మీ అందరికి పేరు పేరు చొప్పున వందనాలండి. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. ఆమేన్. ఆమెన్. ఆమెన్. మరి ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయా సంకల్పాన్ని బట్టి మీ అనాది ప్రణాళికలో ఈ 2026 సంవత్సరం నా ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, నాయన రెండవ మాసం ఫిబ్రవరి ప్రారంభం నాయన జరిగినటువంటి నాయన మాసాంతర కూడిక, మొదటి మాసాంతర కూడిక మొదలుకొని నాయన రెండో నెలలో మేము ప్రవేశించాం. ఆ తదుపరి రెండో నెల అంతట్లో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మీరు మాతో ఉన్నారు. ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉండి బిడలిచ్చిన సాక్ష్యాలు బట్టి, ఘనమైన సాక్ష్యాలు బట్టి నీ స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే ప్రభుడు. ఆరోగ్య విషయాల్లో, బిడ్డల కాపుదల విషయాల్లో, ఆయా స్కూల్కి వెళ్ళి వచ్చుట్లో, కాలేజీలకు వెళ్ళి వచ్చుట్లో, బిడ్డల యొక్క చదువుల్లో ప్రభావ, వారి వివాహ విషయాల్లో తండ్రి, వారి ఉద్యోగ విషయాల్లో అన్నింటిలో అయా మీరు సహాయం చేసి నడిపించారు. పరిచర్యలో అయా అనుదినము ఉదయకాలం నీ పాదాలు పట్టుకునే అనుభవంలోను అన్ని విషయాల్లో కూడా మీరు మా సహాయం చేసి నడిపించారు. ఈ రాత్రి నీ లేఖనాల్లోనికి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడి సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తనామాన మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 నిజంగా గడిచిన రెండో నెల అంతట్లో కూడా దేవుడు ఎంతో కాపుదలిచ్చి నడిపించారు. ఇక మూడో నెలలో వాగ్దాన సందేశానికి వెళ్ళడానికి ముందుగా ఒక వాక్యాన్ని మీకు చూపించి, ఆ వాక్యంలో ఉన్న ఒక మర్మాన్ని మూడు విషయాలు, మూడో నెల కాబట్టి నేను 3 విషయాలు చెప్పి దేవుని యొక్క కృపలో క్లుప్తంగా నా ఈ యొక్క సందేశాన్ని నేను వివరించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అమ్మ ఎవరైనా చదువుతారు? చదువుతాను. ఆ. ఉమ్. ఉమ్. చాలమ్మా. దేవుడి లేఖన భాగాన్ని దీవించి మన ఆత్మలకు క్షేమాభివృద్ధి కలగ చేదురుగాక. ఆమేన్. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చిన్న మాసము అనుకున్న ఆ చిన్న నెలలోనే ప్రభు ఘనమైన కార్యాలు చేశారు. ఇక మూడో మాసం కొరకు నేను సిద్ధపాటు కలుగుతున్న సమయంలో అయ్యా 3 అనే అంకెను, ఎందుకంటే దేవుడిచ్చిన ఆలోచన బట్టి వాక్యాన్ని ఏ రీతిగా మనం ధ్యానం చేస్తే ఆ వాక్యంలో మనకి మేలులు, ఆశీర్వాదాలు దాగి ఉంటాయి అన్న ఉద్దేశంతో వాక్యాన్ని ఆ 3 అనే అంశం మీద నేను ధ్యానం చేస్తూ వస్తున్న సమయాల్లో నాకు దొరికిన
కొన్ని రెఫరెన్స్ల ఆధారంగా ఒక 3 అంశాలు మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దానియేలు అనగానే మనకి ద ఆ యొక్క రాజు నియమించినటువంటి ఆ ఆ యొక్క ప్రతిమను తను రొక్కలేదన్న ఆ యొక్క కారణాన్ని బట్టి, నెపాన్ని బట్టి అతన్ని ఏ రీతిగానైనా సరే అతను శిక్షించాలి అన్న ఉద్దేశంతో ఒక శాసనం సంతకం చేయబడింది. అయితే దానియేలులో ఏ లోపము కనుగొనలేకపోయారు. ఇంకా ఎలాగైనా ఎక్కడ పట్టుకుందామా అని చూస్తా ఉన్నారు. ఎక్కడ పట్టుకుంటే దానియేలు దొరుకుతాడా అని చూస్తున్న సందర్భంలో ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మొమ్మారు మోకాళ్ళుని. ఇక్కడ నా అంశం ఏంటంటే మొమ్మారు అనే ఆ మాటలో ఎవరెవరు ఎన్నెన్ని కార్యాలు చేశారు అనే దాన్ని నేను వివరిస్తాను. ఈ మొమ్మారు అన్నప్పుడు మనకు గుర్తుకొచ్చే కొన్ని అంశాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా దానియేలు అనే మాటకు అర్థాన్ని కనుక మనం ఒకసారి చూస్తామైతే, దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. న్యాయాధిపతి అన్యాయం చేయడు. ఆయన మనకి న్యాయమే చేస్తాడు. ఈ 2 నెలల్లో ఏవైనా చిన్న పొరపాట్లు కానీ, తప్పిదాలు కానీ, ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడం కానీ, ఏమైనా ఒకవేళ ఆయనకు దూరస్తులుగా ఉంటే ఈ 3 నెలల్లో ప్రభువు సమీపస్తులం అవుదాం. ఈ 3 నెలల్లో ప్రభు మన కొరకు సిద్ధపాటు చేస్తున్న లేఖనాన్ని బట్టి మొమ్మారు అనే అంశంలో నేను 3 మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిది దానియేలు అయితే సంతకం చేయబడింది. అయితే తన యొక్క వాడికి ఏమిటంటే, అతడు అనుదినం చేసే పని ఏమిటి అంటే, యెరూషలేము పైగది వైపు యెరూషలేము తట్టుకు తన కిటికీలు తీయడం. అతడు ఎన్ని పనులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వచ్చాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. ఆయన్ను స్తుతించడం అంటే దానియేలులో ఒక్కసారి దావీదుని చూద్దారండి. 122వ సంకీర్తన 6వ చరణం చదువుతారా? 122వ సంకీర్తన 6వ చరణం. 122:6. నేను యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అనుదినము కూడా రైట్. ఆయన మొమ్మారు కూడా ప్రార్థన చేస్తూ యెరూషలేము, ఎందుకంటే యెరూషలేము వైపు ఎవరైతే ప్రార్థన చేస్తారో, యెరూషలేము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకని అంటే యెరూషలేములో ఏముంది అంటే, యెరూషలేములో ఆయన మందిరం ఉంది. యెరూషలేముకు ఆయనకి ఇష్టమైన ప్రదేశం. అయితే ఈ యొక్క 95వ సంకీర్తన 7వ చరణాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 95వ సంకీర్తన 7వ చరణంలో కూడా ఇంకొక మాట రాయబడి ఉంది. ఏమంటాడంటే, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. అది అంటే ఇప్పుడు దానియేలులో ఉన్న ప్రార్థన ఏంటి చెప్పండి? దానియేలు ఇటు శాసనం సంతకం చేయబడినని తెలుసుకున్నాను. యథాప్రకారంగా అనుదినము మొమ్మారు మోకాళ్ళుని. ఇక్కడ మోకాళ్ళుని అనడం అంటే ఎవరి సన్నిధిని మోకరిస్తున్నాడు? యెహోవా సన్నిధిని మోకరించుదుము. యెహోవా సన్నిధిని మోకరించుదుము అన్నప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, అసలు ఆ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి అనే తలంపు తీసుకొచ్చింది సొలొమోన్ ప్రార్థన అక్కడ. అంటే ఈ మొమ్మారులో మొదటగా చూడండి, లోకంలో ఒక నానుడు ఏమంటారంటే, తీగ లాగితే డొంకంతా కదిలిందంట. మొమ్మారు అనే తీగను నేను పట్టుకున్నాను రాత్రికాల సమయంలో. ఈ మొమ్మారులో మొట్టమొదటిగా దానియేలు జ్ఞాపకం చేశాను. అలాగే దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు ఏమంటాడంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూట్ల కూడా అతడు ఏం చేసేవాడంటే ప్రార్థించేవాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారిలో ఎవరున్నారంటే సమూయేలు ఉన్నాడు. అలాగే ఆయన యాజకుల్లో మోషే ఉన్నాడని చెప్తూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ 3 సమయాల్లో కూడా 7 సార్లు ప్రార్థన చేసే అనుభవాన్ని మన ఎవరు దావీదు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆయన ముమ్మారు ప్రార్థించేటటువంటి అనుభవంలో కూడా ముమ్మారు అనగా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ 3 సమయాల్లో కూడా ఎవరికి ప్రార్థన చేస్తూ వచ్చేవారంటే
దేవునికి తను ప్రార్థన చేస్తూ వచ్చేటటువంటి అనుభవాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే దావీదు కలిగి ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన వైపే ఆయన చేతులు చాచుతూ ప్రభువును స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని ప్రస్తుతించేటటువంటి చక్కటి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు దావీదు కనిపిస్తూ ఉంటాడు. మంచిది. అయితే ఈ మాటను నేను మీకు ఎక్కడ చూపించగలనంటే 55వ సంకీర్తన 17వ వచనం. 55వ సంకీర్తన 17వ వచనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. 3 పూట్ల సరండి, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం, ఈ 3 సమయాల్లో చేసేది. ఈ 3 సమయాల్లో దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. దావీదును చూపించినప్పుడు సాయంత్రం ప్రార్థన చేస్తాడు, ఉదయం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే దేవుని ధ్యానిస్తూ మొర పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు మనం సొలొమోను దగ్గరికి వద్దాం. సొలొమోను ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేసిన వారం అయితే, సొలొమోను ఇక 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుచును. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దాన్ని ఆలకించును. ఈ స్థలమందు అన్న కాడ నేను ఒక మాటను మీరు విశ్వసించినట్లయితే కల్వరి క్రీస్తు పరిచర్యలో చేయబడుతున్న ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తుంది, నా చెవులు ఆలకిస్తున్నాయి అని ప్రభు చెప్తున్నారు. అందుకే నేను అంటాను, ఇంచుమించు 5 సంవత్సరాలుగా మనం ఈ సహవాసంలో ఉన్నాం. ఏ ప్రార్థన అవసరతను బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసినా దేవుడు అద్భుతమే చేస్తుంటూ వచ్చారు. కానీ ఎన్నడూ కూడా ఆయన మన ప్రార్థన త్రోసివేయలేదు. అంటే ఇక్కడ ముమ్మారు అనే మాటలో నేను మొదటిగా జ్ఞాపకం చేయడానికి, మొదటిది ఎవరిని అన్నప్పుడు దానియేలుని జ్ఞాపకం చేయడానికి ప్రభువారు అనుమతించారు. రెండవది దావీదు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. మూడవదిగా ఇక్కడ మనం చూస్తూ వచ్చాం సొలొమోన్ని చూస్తాం. అయితే ఈ ముమ్మారు అనే ముమ్మారులో ఒకటి ప్రార్థన అనేటటువంటి దాన్ని తీసుకొస్తూ ఈ ప్రార్థనకి కనెక్షన్ గా 3 సార్లు దేవుని మందిరంలో స్వరం వచ్చింది. ఆ స్వరానికి లోబడినటువంటి వ్యక్తి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా. మొదటిగా 4వ వచనం, యెహోవా సమూయేలు పిలిచెను. ఇది మొట్టమొదటిదండి. అతడి చిత్తము నేను ఉన్నానని చెప్పాడు. అయితే అది దేవుని స్వరం అని ఎవరు గుర్తించలేదు. అది దేవుని స్వరం అని సమూయేలుకు తెలియదు. ఒక స్వరం మాట్లాడుతుంది. ఆ స్వరం ఎవరిది అనుకున్నాడంటే, మందిరంలో ఇద్దరు ఉంటున్నారు. ఒకటి ఏలి దగ్గర ఆ అన్న తీసుకొచ్చి ఏలి దగ్గర అప్పచెప్పేసింది. ఇక ఏలి దగ్గర ఉన్నాడు. ఒకటి అతడు వింటున్న స్వరం ఏలి స్వరం, రెండవది తన తల్లి స్వరం. ఇంకా ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నారేమో, కానీ ఆ రాత్రి ఏలి తప్ప ఇంకెవరూ లేరు. కానీ సమూయేలుతో మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమూయేలుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే మొదటగా సమూయేలు అని పిలిచాడు. సమూయేలు అని పిలవగానే సమూయేలు ఏం చేస్తాడో తెలుసా? పిలిచింది ఎవరు అనుకున్నాడంటే యాజకుడు అనుకున్నాడు. ఏలి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచావు కదా, నేను వచ్చానంటాడు. నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటున్నాడు. మరలా సమూయేలు 6వ వచనం దగ్గర, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి, ఇది 2వ